సింగిల్ ఉంది. బ్యాటింగ్ ప్రతిపండు, బౌలింగ్ సేమ్ అంతేనా లాల్ బాల్స్. అరే నో బాల్ అండి. Okay, thank you. కాలేజ్ గ్రౌండ్స్ లో బాపట్ల క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో వెటరన్స్ క్రికెట్ మ్యాచ్లో నేను ఈరోజు వచ్చి పాల్గొన్నాను. నాకు కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. 1978లో ఎప్పుడో హైదరాబాద్ స్కూల్స్ నేను ఆడాను. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ బ్యాట్ పట్టుకున్నాను. చాలా మా పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. అప్పుడున్న నా క్రికెట్ క్యాప్టెన్స్ హర్షద్ అయ్యూబ్ అట్లాంటి వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటే వెటరన్స్ అంటున్నారు, కానీ వీళ్ళందరూ వీళ్ళ మూమెంట్స్ చూస్తూ ఉంటే బౌలింగ్ యాక్షన్ కానీ, బ్యాటింగ్లో ఉన్న స్టైల్ కానీ, లెఫ్ట్ సైడ్ డైవ్ చేసి క్యాచ్లు పట్టుకున్న ఫీల్డర్లు కానీ వీళ్ళందరూ 60 years ఉండకపో కానీ నమ్మబుద్ధి కాబట్టి అంత యాక్టివ్గా ఉన్నారు. సో దాన్ని బట్టి చూస్తూ ఉంటే బాపట్లలో క్రికెట్ అనే టాలెంట్ చాలా ఉంది. ఇప్పటి నుంచి కాదు, 50-60 సంవత్సరాల నుంచి టాలెంట్ ఉన్నది క్లియర్గా కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా మన యంగ్స్టర్స్ని ప్రమోట్ చేసి బాపట్లలో బ్రహ్మాండమైన టీంని ఒకటి తయారు చేయాలి. ఒక స్టేడియం కట్టాలని కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాము. బాపట్ల క్రికెట్ కోసము క్రికెట్ స్టేడియం కూడా కట్టిస్తాము. అది ఎంపీగా నేను ప్రామిస్ చేస్తున్నాను. తర్వాత నెట్స్ ప్రాక్టీస్ కోసము వివేకానంద కాలనీలో ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ నెట్స్ వేసి లైట్స్ కింద కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి ఆస్కారం ఉండేటట్టు నెట్స్ ప్రాక్టీస్ కూడా చేయించారు. ఇలాగ ప్రతి ఆదివారం, ప్రతి పబ్లిక్ హాలిడే నాడు ఇక్కడ మంచిగా క్రికెట్ ఆడి అందరూ ఎంజాయ్ చేయాలని నేను మళ్ళీ నాకు మంచి అవకాశం తీసుకుంటూ